తన పేరు కృప. ఆత్మకూరు మహబూబ్ నగర్ జిల్లా నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. తను గర్భఫలం గురించి ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారు. అలాగే కుమార్తె కావాలని అడిగింది, ప్రార్థన చేయించుకుని నెలలు నిండిన తర్వాత తను డెలివరీ టైం అయినప్పుడు తను హాస్పిటల్కి వెళ్ళి నొప్పులు వస్తున్నాయని హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే తనకి కృపకి హార్ట్కి సంబంధించి ఏదో సమస్య వచ్చింది. దానివల్ల ఆపరేషన్ చేయడం కుదరదని తను ఫస్ట్ నుంచి ఏ హాస్పిటల్ అయితే చూపించుకుంటుందో అక్కడ వారు ఆపరేషన్ అది చేయమని చెప్తే తర్వాత వాళ్ళు మహబూబ్ నగర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా వారు అమ్మాయికి హార్ట్ సంబంధించిన సమస్య వచ్చింది. ఇప్పుడు ఆపరేషన్ చేసినా చేయకపోయినా ఏదైనా సరే అమ్మాయి అయితే బ్రతకదని చెప్పి డాక్టర్స్ అన్నారు. కానీ రేపు తర్వాత రోజు ఆ హార్ట్కి సంబంధించి చెక్ చేసే డాక్టర్ వస్తారు. ఆయనకు చూపించిన తర్వాత మీరు ఏ ఆలోచన అనేది చేయండి అని హాస్పిటల్ అడ్మిట్ చేసుకుని ఐసీయూలో ఉన్నప్పుడు తన తల్లి తైలాభిషేకానికి వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన నూనె రాత్రి తనకి ఒంటిపైన రాసి 7 సిలువలేసి ప్రార్థన చేసుకున్నారు. అలా 2-3 సార్లు ఆ రాత్రి అంతా చేస్తూ ఉండగా దేవుడు అద్భుత రీతిగా తనకి ఆరోగ్యం ఇచ్చారు. తర్వాత ఉదయం డాక్టర్ రావడం అంతా క్లియర్గా ఉందని చెప్పారు. ఆపరేషన్ జరిగింది. దేవుడు చక్కటి ఆరోగ్యమైన బిడ్డను తనకిచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. అసలు అయితే ఆపరేషన్ కూడా చెయ్యము, తను చేసినా చేయకపోయినా కూడా చనిపోతుంది అనేటువంటి స్థితి నుంచి దేవుడు తనకి ఆరోగ్యం ఇచ్చారు. తనకి చక్కటి ఆరోగ్యమైన బిడ్డను కూడా దేవుడు ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించారు.